దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ఎవరు చేసింది? దళితునికి 3 ఎకరాల పొలం ఇస్తానది ఎవరికి ఇచ్చింది? దళితులకు భూమి లేని వాళ్ళ భూములు ఇస్తానది ఎవరికి ఇచ్చింది? దళితులకు ఎవరికి సేవ చేసింది? నీ ఉన్న సొంతం నీ బిడ్డని ఇలా బయటకు వెళ్ళి నీ బండాలం బయట పెడుతుంది. మేమైతే అంటలేం కదా, నీ బిడ్డనే కదా బయట ఆ బండాలం బయట పెట్టేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆర్గానిక్ ఇవ్వడంలో వెనకబడిపోయింది. నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో నందిగామ మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ జంగా నరసింహ యాదవ్ గారి నివాసంలో అయితే ఉన్నాము. అన్నగారి ద్వారా కొద్ది విషయాలు సంభాషించే ప్రయత్నం ఈరోజు చేద్దాం. సో అన్న నమస్తేనా. నమస్తే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి కొనసాగుతున్నారు? ప్రధానంగా నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్నాను. అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు పైగా ఉంటుందన్నా? 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరికంటే కూడా చాలా సీనియర్ మా పుట్టిన కాంగ్రెస్ లెక్క మా కుటుంబమే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో నచ్చిన అంశాలు అంటే ప్రధానంగా? కాంగ్రెస్ పార్టీలో నచ్చిందంటే అప్పుడు మా పెద్దలప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వినేవాళ్ళం. ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు పేదవాళ్లకు ఎస్సీలకు భూములు ఇచ్చింది, బావులు కొట్టించింది, ఎడ్ల బండ్లను ఇచ్చింది, వాళ్ళకు తగినటువంటి గుడిసె లేని వాళ్ళకు జాగాలు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది. ఎక్కడెక్కడనో ఎస్టీలకు భూములు లేని వాళ్ళ భూములు ఇచ్చి ఎక్కడన్నా గడ్డల పొడుతు చెట్ల గుట్టల పొడుతు కూడా బావులు కొట్టించింది, లోన్లు ఇచ్చి కరెంట్ ఇచ్చింది. మన ఎస్టీలకు కరెంటు లేని తన ఇంజన్లు అంటే మన చేతి నుంచి ఆయిల్ పంపులా కొట్టుకొని ఇంజన్లు నడిపిస్తుంది. అటువంటి ఇంజన్లు కూడా ఇచ్చింది. అంటే ఇటువంటి పేదవాళ్ళకు ఇచ్చిన కాంగ్రెస్ అంటే అప్పుడు ఇందిరమ్మ అంటే మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం అప్పుడు. అటువంటి నుంచి ఆమె ప్రవర్తన కానీ ఆ పార్టీ విధానాలు కానీ. అంటే మీరు అప్పటి నుంచి వచ్చిన విషయం, మీరు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఒక్క మాట, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి మీ మీద మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇబ్బందికరంగా ఉండే వాతావరణం అలాంటి ఏం పెట్టలేదంటారా? ఆఫర్లు మీకు రాలేదంటారా? చాలా ఇబ్బంది పెట్టారు. ఆఫర్ రాలేదు? చాలా ఇబ్బంది పెట్టారు. పక్కన పాలి వాళ్ళమున్న ఏరియా కుల వాళ్ళమున్న వరం చందన గొడవలు పెట్టించారు. మమ్మల్ని కూడా పోయిన 3వ దసరా పండుగ అప్పుడు నేను మా పిల్లలను జైల్లో కూడా పెట్టించారు. జైల్లో కూడా పెట్టించింది. ఇక వాళ్ళ కక్ష ప్రార్థన ఏంటంటే ఉన్న 11 సంవత్సరాల బీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ అనే కార్యకర్తలు ఎవరు కనబడదు అనే కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వాళ్ళ కక్ష, వాళ్ళ కళ్ళల్లో ఒక రక్తం పొడి పోసుకుంటటువంటి కక్ష కాంగ్రెస్ కార్యకర్తలు. కళ్ళల్లో ఒక నిప్పొడి పోసుకుంటే కన్ను ఎట్లా ఎర్రగా నిప్పు లెక్క రక్తం లేక బొట్టు కారుతుంది. అటువంటి కక్ష వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. అప్పుడు అంతకుముందు మన కేసీఆర్ కూడా ఏడుండే కాంగ్రెస్ పుణ్యంతోనే రాజకీయ కొనుక్కొచ్చాడు. కాంగ్రెస్ పుణ్యంతోనే ఆయన తెలివితేటలు వచ్చింది. ఇప్పుడు నేను ఉద్యమం చేసామని కొడుకు బిడ్డ అంటారు. ఉద్యమం కాదు, దోసుకతిని ఉద్యమం చేశారు. ఆయన ఢిల్లీలో ఏడాది అమెరికాలో అయిపోయినా విదేశాలతో బిడ్డే కేటీఆర్ విదేశాల్లో చదువుకున్నాడు. మన అప్పుడు బీఆర్ఎస్కు తెలంగాణ కోసం అని త్యాగం చేసిన ఉద్యమం చేసిన కార్యకర్తలు కానీ చిన్న యువకులు కానీ చదువుకున్న యువకులు కూడా ఎవరికి కూడా సమన్వయం చేస్తున్నాడు. ఏం చేసిండు? ఎవరికేం చేయాలి? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారెంటీలు ఇవ్వడంలో వెనకబడిపోయింది. నిజమా కాదు? ఇవాళ 11 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చేసింది. ఇప్పుడు 15 ఏళ్ళు బీజేపీ చేస్తున్నది. ఏం చేసింది? బీజేపీ కూడా ఏం చేసింది? పేదవాళ్లకు ఇది బ్యాంకు జనతాలకు కొలితే ఫ్రీ బ్యాంక్ కొలిసిస్తే ఒక్కొక్కరికి 15-16 లక్షలు అకౌంట్లు వేస్తాను. ఒకసారి నల్లధనం కోసమని నోట్లు బంద్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దానికోసం పేదవాళ్ళు అల్లకొల్లాలై రోడ్లో పోటీ అల్లకొల్లాలై కొట్టుకొచ్చారు. కరోనా కోసం కరోనా అని ఒక బదలం లేపి దాన్ని నువ్వు రక్షణ కరెక్ట్ చేయక దాన్ని చేసి ఒక కరోనా అని చెప్పి చేసినావు. దాన్ని కూడా జనానికి పేదవాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది, ఎంత ఇబ్బంది అయింది. నువ్వు అంటే దేశానికి ఏదో నువ్వు చేస్తావా ఏం చేసి దేశాన్ని మన సెలక్షన్లో వచ్చాము ఉండేట్లా దేశాలు కొట్లాట కులమత భేదాలు పెట్టి కక్షలు పెట్టి ఊరుకో తగాదాలు పెట్టి ఏమో చేస్తావు నువ్వు చేసే. ఇప్పుడు బీజేపీ చేసే తత్వం మాకు తెలియదా? అందరికీ తెలిసి ఏం జరుగుతుంది అనేది. కొద్ది రోజుల్లో బీజేపీ కూడా బయటపడుతుంది, బీఆర్ఎస్ బయటపడ్డది. బీఆర్ఎస్ ఏం చేసింది? ముందు వాగ్దానం ఇచ్చింది, ఎస్సీనే నేను ముఖ్యమంత్రి చేస్తాను, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. ఎవరు చేసింది? దళితునికి 3 ఎకరాల పొలం ఇస్తానది ఎవరికి ఇచ్చింది? దళితులకు భూమి లేని వాళ్ళ భూములు ఇస్తానది ఎవరికి ఇచ్చింది? దళితులకు ఎవరికేం సేవ చేసింది? 11 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎవరికి ఏ దళితుని ముఖ్యమంత్రిని చేసింది?
దళిత బంధు ఇస్తాను, పేదోనికి ఇవ్వాలి, దళిత బంధు లేనివానికి. ఉన్నోనికి ఎవరికి ఇచ్చినాము మేము అడిగిన మా తాను ఇద్దరికి వచ్చింది. మేము అడిగిన మేమే ఆ దళిత బంధు ఎవరికి ఇస్తున్నాము, పేదోనికి ఇవ్వాలన్నా బలిచినోనికి ఇవ్వాలండి అంటే మీకు అవసరం లేదు, అది మా ప్రభుత్వము, మాది దళిత బంధు, మా ఇష్టం వచ్చినోనికి ఇస్తాను మీటింగ్లో చెప్పారు. అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా వాళ్ళ కార్యకర్తలు అర్హతలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. ఒక సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళకు, ఎంపీడీస్ పోటీ చేసిన వాళ్ళకి ఇచ్చింది దళిత బంధు. ఎవరికైనా పేదోనికి ఇచ్చిందా? 10 లక్షలు లాస్ అయిన ఇచ్చింది. మరి 10-12 లక్షలు పేదోనికి చేయాలి దళిత బంధు. ఎంపీడీస్ పోటీ చేసి సర్పంచ్ పోటీ చేసి ఎట్లా ఇచ్చినవి అంటే మా కార్యకర్త ఖర్చు పెట్టుకున్నారు పార్టీ కోసం అని ఇచ్చినాం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏడ న్యాయం ఇది? 11 ఏళ్ళు బీఆర్ఎస్ చేసినాం, మేము ఏం చేసినాం? ఏ ప్రాజెక్టు కట్టినావు నువ్వు? నాగార్జున సాగర్ కట్టినావా? ఎడ కట్టినావు నువ్వు? ఏ ప్రాజెక్టులు కట్టినావు? ఎక్కడ ఖర్చు పెట్టినావు? ఏం చేసినావు? మిషన్ భగీరథ అని పెట్టినావు. మిషన్ భగీరథ అని పెట్టి అది దోసుకొని తిన్నావు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ. నీ ఉన్న సొంతం నీ బిడ్డని ఇలా బయటకు వెళ్ళి నీ బండాలం బయట పెడుతుంది. మేమైతే అంటలేం కదా, నీ బిడ్డనే కదా బయట ఆ బండాలం బయట పెట్టేది. లిక్కర్ దందా చేసింది. ఎవరు చేయాలి లిక్కర్ దందా? నువ్వు లిక్కర్ దందా పేదోడు లిక్కర్ దందా మీద నీ బిడ్డే దుకాణం పెట్టింది తెరిచి. నీ బిడ్డే దుకాణం తెరిచింది ఇప్పుడు నీ అల్లుడి మీద, నీ కొడుకు మీద. మరి అదెక్కడ ఏది అన్న? సరే కొద్దిసేపు ఈ విషయం మొత్తం పక్క పెడితే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారిది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మీ జిల్లా, మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అంటే ఈరోజు ఒక చిన్నపాటి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ఒక రాష్ట్రానికి సీఎంగా ఎదగడం, సో ఎలా అనిపిస్తుంది? మాలేక ఆయన కూడా ఉన్నవారు ఏం కదా, పేద కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. ఆయన కూడా పెద్ద కుటుంబము, పేద కుటుంబము. ఒక చిన్న వార్డు మెంబర్గా జెడ్పీటీసీ కాడికి వెళ్ళి ఇండిపెండెంట్ చేసుకుంటా ఎదుగుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత నిలబెట్టి ఒక తెలంగాణకు ఒక సీఎంగా నిలబడ్డాడు. ఈ గడ్డ కంటే అంతకంటే మిషన్ గౌరవంగా మేము చెప్పుకున్నట్టు లేదు. ఇంకొకటి ఏమున్న అర్హతలు ఇవాళ మేము చెప్పుకుంటూ వస్తే ఎన్నో ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటే అని మా పార్టీకే ఇస్తలేము. బీఆర్ఎస్ పార్టీ 11 ఏళ్ళు పాలన చేసి వాళ్ళ కార్యకర్తలు ఎవరు అనేటోళ్ళు గాలకే ఇచ్చింది ఏం లభ్యం ఉంటే. ఇవాళ మేము ఏం చేసినామంటే పేదోళ్ళు ఎవరు అర్హత ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి చెందాలని ఇచ్చింది. మీ అవసరం ఉంటే మీరు ఇంకోటి చేసుకోండి. నువ్వు డబల్ బెడ్రూమ్ కట్టినావు, వేడ పిక్కలు ఆడ ఊసిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇంద్రమీళ్ళు, మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వట్లేదంటారా? మా పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాము. బీఆర్ఎస్ కార్యకర్తల పేదవాళ్ళు లబ్ధిదారులు ఎవరుంటే వాళ్ళకి ఇస్తున్నాం. అర్హులు ఎవరికైనా ఇస్తున్నాము. ఇస్తలేరని మీకు డౌట్ ఉంటే మా దగ్గర రండి చర్చలు, మేము చూపిస్తాం కూడా. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అర్హతలు ఉన్న వాళ్ళు పేదలకు ఇస్తున్నాం. బీజేపీలకు ఉన్న కూడా ఇస్తున్నాం అర్హతలు ఉన్నాడు. ఇవాళ 12 ఏళ్ళ నుంచి ఒక్కనాడు రేషన్ కార్డు ఇవ్వలే నీ మొఖాన్ని ఒక్కనాడు. ఇవాళ మేము కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఎవరు అర్హత ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం. సన్న బియ్యం నీ పాలన సన్న బియ్యం దొడి బియ్యం ఇస్తే ఎవరు తినలేక ఇక్కడ బియ్యం ఇస్తుంటే ఎంటకెళ్ళి ఆటో వస్తుండే ఎక్స్కపోయి మిల్లులు అమ్ముకుంటుండే. మా పాలన అట్లా కాదు. మా రేవంత్ రెడ్డి పాలన ఏముందంటే సన్న బియ్యం తింటలేరని సన్న బియ్యం అంటే ఇప్పుడు దొరలు దాత మినిస్టర్ కూడా వెళ్ళింటున్నారు. సో మొన్న వచ్చిన సర్పంచ్ రిజల్ట్ కానీ మున్సిపల్ రిజల్ట్ కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయంటారన్నా? ఖచ్చితంగా అనుకూలంగానే ఉంది. జనంలో ఏమైనా వచ్చినా మంచి పార్టీ పరంగా అయితే కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటుంది. కానీ ఏమైనా మరి మంచి అభ్యంతరం బట్టి కూడా ఏమైనా తేడా జరిగితే జరగవచ్చు, మేము కాదంటలేదు. కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్కే పరంగా. సో మరి ఇంత సేవలు అందిస్తున్నారు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. సో మరి మీకు సముచిత న్యాయం అంటూ మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఉన్నాయి కదా, సో దాంట్లో ఎంపీపీఆర్ జెడ్పీడీసీ కానీ ప్లాన్లో ఏమైనా ఉన్నారా? మేమున్నా కూడా మా కాంగ్రెస్ విధానం ఏముంటుందంటే పార్టీ పెద్దలు గుర్తించి ఎమ్మెల్యే గారు గుర్తించి మాకిస్తే మేము కూడా సిద్ధం ఉన్నాం. మా ఇంట అనుకుంటా మా నాయకులు మా శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మేము సంతృప్తంగా కూడా మేము మద్దతు తెలిపి మా నిజమైన బుధం గెలిపించుకోగలం. మా పార్టీని ఏదైనా ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా పార్టీని గెలిపించుకో సిద్ధాంతం మాది. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పాలన కూడా ఉన్నప్పుడు మా పార్టీని గెలిపించుకున్నాం. మా తాను ఇప్పుడు కూడా కొట్లాడి సిద్ధం చేసి కూడా మా పార్టీని గెలిపించుకోని కరెక్ట్ సిద్ధంగా అక్కడ దొరుకున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి నర్సింగ్ జరుగుతున్న స్పెషల్ టాక్ షో. ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే అందరికి నచ్చిందని నేను అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు యువర్ సేన.